నమస్తే, వెల్కమ్ టు టీవీ8 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉపాధి హామీ పనులు కల్పించని అధికారుల కలెక్టర్ ముందు ధర్నా. జగిత్యాల జిల్లా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి. వాసుదేవరెడ్డి తన అనుచర వర్గం ఎన్డీఏ కూటమిలోకి 50 కుటుంబాలు చేరిక. వేణుంబాక లక్ష్మీనారాయణ రెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం. ఐలేశ్వరం మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని యామన్పల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలు సుమారు 400 మంది యామనపల్లి చౌరస్తలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వారు మాట్లాడుతూ చేసిన పనులకు కొలతలు లేవు, గిట్టుబాటు కాని కూలీ తమకు అధికారులు పనులు కల్పించడం లేదని 100 నుంచి 150 రూపాయల వరకు అకౌంట్లో పడ్డాయని తెలిపారు. గత వారం రోజుల పనులు కల్పించి మిగతా రోజులు పనులు లేవని చెప్పారని, పనులు లేక ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ పని కల్పించాలని చెబుతున్నప్పటికీ వారి మాట పక్కకు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు పనులు కల్పించి న్యాయం చేయాలని ఉపాధి హామీ కూలీలు డిమాండ్ చేశారు. లేని ఎడల కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని తెలిపారు. ఏమన్పల్లి ఉపాధి హామీ కూలీలు గత వారం చేసిన పనికి కొలతకు రావడం లేదు. టీఏ కానీ మేడం కానీ వచ్చి కొలుచుకోలేదు ఇప్పటి వరకు. ఈ వారం మళ్ళీ ఇదే చెట్లు పని పెట్టిర్రు నల్లజర్లో. ఈ వారం పనికి వచ్చేసరికి 2 రోజులు, ఈ రోజుకు 2 రోజులు అయినాయి. ఈ రోజు డబ్బులు లేవు, రేపటి నుండి పనికి రాకండి అంటుండ్రు. అసలు విషయం ఏంటో మాకు తెలవాలంటే ఎవరు మాకు స్పందించట్లేదు, ఎవరు కూడా సమాధానం చెప్పట్లేదు. మాకు ఇప్పుడు మేడం రావాలి, టీఏ రావాలి, ఏపీఓ రావాలి, మాకు సమాధానం చెప్పే వరకు ఇక్కడికి లేసేది లేదు. వాళ్ళు రాని ఎడలా స్పందించని ఎడలా ఇడికెళ్ళి డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ పోయి ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కూలీ సరిపడా డబ్బు పడట్లేదు. రోజుకు ఒక రోజు గంటకి 100-120 రూపాయలు పడుతున్నాయి. 300 రూపాయలు ఇస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ 100-120 రూపాయలు పడుతుంది. ఈ ఎందుకు ఇట్లా జప్యం జరుగుతుంది? కూలీలు ఎందుకు నష్టం చేస్తారో అర్థం కావట్లేదు. ఈ విషయం తెలుసుకోవడానికి కలెక్టర్ ఆఫీస్ పోయిన కూలీలందరూ సిద్ధంగా ఉన్నారు. వచ్చిన కూలీలందరూ ఉన్నారు. 400 మంది, సుమారుగా 400 మంది కూలీలు ఇక్కడ నష్టపోతున్నారు. ఈ గత 4 రోజులు పని లేకపోతే నష్టపోతారు. కంపల్సరీ దీని మీద స్పందించి 4 రోజులు పని, ఈ 400 మందికి 4 రోజుల పని కంపల్సరీ కల్పించాలని కోరుకుంటున్నాం. బీజేపీ 400 సీట్లు సాధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు సామాజికంగా, ఆర్థికంగా ఎదగకుండా రిజర్వేషన్లు తీసివేయాలని సూచిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని కోరుట్ల మెట్పల్లి ప్రజలు 1,00,000 అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు తగిన న్యాయం జరగలేదన్నారు. జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ కావాలని రాహుల్ గాంధీని యువత కోరారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జనాభా గణన చేయమని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. జనాభా గణన చేయడానికి బడ్జెట్ కూడా కేటాయించమని రేవంత్ రెడ్డి చెప్పారు. దళితులకు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలని చూస్తుంటే బీజేపీ మాత్రం రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తుందన్నారు. భయపడడానికి ఇక్కడ ఎవరు అమాయకులు లేరు. కాబట్టి ప్రధానమంత్రి గారు మీరు అనుకుంటున్నారు తెలంగాణ గడ్డ మీదకి గుజరాత్ నుంచి వచ్చి బెదిరిస్తామని. ఇది నా ఊరు, ఇది నా ప్రాంతం. నా ఊరికి వచ్చి నన్నే బెదిరిస్తావా? నేనేం మాట్లాడినా రిజర్వేషన్లు రద్దు చేయొద్దని అంటున్నాను, రాజ్యాంగాన్ని మార్చొద్దని అన్నాను. ఒకవేళ నీకు నచ్చుదే నా మాట విను, నచ్చకపోతే నా ఇష్టం. రాజ్యాంగం మాత్రం రిజర్వేషన్లు రద్దు చేసుకొని ప్రజలు ఓట్లాడు, ప్రజలే తీర్పిస్తారు ఎవరి పక్కన నిలబడాలి. అంతే తప్ప మీరు ఆలోచన చేయండి సోదరులను. పక్కూరు మన ఊరికి వచ్చి మన ఊరు చౌరస్తలు నిలబడి మనల్ని అవమానించే విధంగా మన ఊరు వాళ్ళను తిట్టు ఊరుకుంటే మనం ఊరుకుంటామా? ఉంటామా? మనకి ఏమన్నా విభేదాలు ఉండొచ్చు, మనకి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ మన ఊరికి సమానంతరంగా ప్రచారం చేయండి. ఇవాళ ఒక్కసారి ఢిల్లీ పోలీసులను హాజరుగా హుకుం జారీ చేసిన అమిత్ షా గారు ఏం దౌర్జన్యమైంది? నేను ఇలా కోరుట్లలో మీటింగ్ పెట్టుకున్నా, సాయంత్రం కుటుంబాలు
మానేసి ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో రాజ్యాంగం ఎందుకు రద్దు చేస్తున్నారు, రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తున్నారు అని అడిగినందుకు ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో ముద్దాయిగా పోయి నేను హాజరు కావాలంట. ఇదేనా మీ నీతి ప్రధానమంత్రి గారు? మీకు ప్రధానమంత్రికి బాధ్యత ఇచ్చింది ప్రజలు రేవంత్ రెడ్డిని పోలీస్ స్టేషన్లో వేయడానికేనా? ఇదా మీరు నేర్చుకున్నది? ఇట్లా భయపడి ఎంతకాలం మీరు రాజ్యాన్ని వేస్తారు? ఇట్లా భయపట్టించి ఆధిపత్యం చెలాయించి అన్యాయంగా రాజ్యాలు వేయాలనుకుంటే నిజాం నవాబ్ కేపానికి ఏం గతి పట్టిందో కనుక్కోండి. రజాకర్ల పరిస్థితి ఎక్కడికి పోయిందో. మీకు రిజర్వేషన్లు ఇచ్చి, మీకు విద్యలో రిజర్వేషన్లు ఇచ్చి, మీకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చి, ఇవాళ మీకు రాజకీయాలలో రిజర్వేషన్లు ఇచ్చినందుకే అట్లూరి లక్ష్మణ్, కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు విప్పులైనరు. దామోదర్ రాజ నరసింహ గారు మంత్రి అయినరు, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినరు, బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రి అయిండు, సర్వే సత్యనారాయణ గారు కేంద్రంలో మంత్రి అయిండు. ఇవాళ ఉన్న ఫలంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తే వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి? చదువుకుంటున్న పిల్లలు ఏం చేయాలని నేను అడుగుతున్నా. అందుకే నేనన్నా కుదరదు, మీరు కుట్రలు చేస్తుండ్రు, మీ కుతంత్రాలను తిప్పి కొడతామని వాళ్ళ రహస్య ఎజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడిన. భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా నా మీద పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టిండ్రు. ఎవరయ్యా ఫిర్యాదుదారంటే కేంద్ర హోంశాఖను స్వయంగా పోయి రేవంత్ రెడ్డి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను జాగృతం చేస్తుండు. వాళ్ళ రిజర్వేషన్ల రద్దు మీద ఊరూరు తిరిగి ప్రచారం చేస్తుండు. ఆయనను అర్జెంటుగా అరెస్టు చేయాలని ఢిల్లీలో కేసు పెట్టిర్రు. నేను అడుగుతున్నాడు నా మిత్రుల్ని, ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే ఈడ బీజేపీ నాయకులు లేరా? ఈడ మీ ఎంపీ ధర్మపురి అరవిందే బీజేపీ కదా, పక్కన బండి సంజయ్ బీజేపీ కదా, ఆ పక్కన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా. తెలంగాణలో ఎందుకో కేసు పెట్టలేదు, ఎందుకో ఫిర్యాదు చేయలేదంటే ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ కాదు, ఈ రోజు ఢిల్లీ రద్దు జరగదు. ఈ రిజర్వేషన్ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఈ రాజ్యాంగంలో జరుగుతుంది. ప్రజాస్వామిక వాదులు ఆలోచన చేయండి. ఈ ఎన్నికలు ఆశామాష ఎన్నికలు కాదు అని నేను అందుకే మళ్ళొక్కసారి చెబుతున్న మిత్రులారా, ఇది మన సమాజం పెను ప్రమాదం దాపురించి ఉన్నది. అందుకే అమిత్ షా వస్తున్నారు, వారైనా చెప్పాలి ఎందుకు బీసీ జనాభా లెక్కలు వద్దంటున్నారు, బీసీ జనాభాకు రిజర్వేషన్ ఎందుకు పెంచదంటున్నారు. అమిత్ షా గారు ఈరోజు తెలంగాణలో సమాధానం చెప్పాలి. వారు ఈరోజు తెలంగాణ పర్యటన చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు అమిత్ షా గారు. కడప జిల్లా ఎర్రగుంట్ల సమీపంలోనే వై కోడూరుకు విచ్చేసిన జమ్మలమడుగు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చదిపిరాల ఆదినారాయణ రెడ్డికి వై కోడూరు వైస్ సర్పంచ్ వాసుదేవరెడ్డి తన అనుచర వర్గంతో ఘన స్వాగతం పలికారు. వై కోడూరు గ్రామ సర్పంచ్ వాసుదేవరెడ్డి వైఎస్ఆర్సీపీని వీటి తన అనుచరులతో కలిసి సుమారు 50 కుటుంబాలు జమ్మలమడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చదిపిరాల ఆదినారాయణ రెడ్డి సమక్షంలో ఎన్డీఏ కూటమిలోకి చేరారు. పార్టీలో చేరిన వారందరికీ చదిపిరాల ఆదినారాయణ రెడ్డి పార్టీ కడువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. తదనంతరం గ్రామ సర్పంచ్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి చదిపిరాల ఆదినారాయణ రెడ్డిని ఎమ్మెల్యేగా, కడప పార్లమెంట్ అభ్యర్థి చదిపిరాల భూపేష్ సుబ్బారామిరెడ్డిని ఎంపీగా గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.
తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని విన్నమాల ఎస్టీ కాలనీలో గురువారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సుళ్లూరుపేట వైసీపీ అభ్యర్థిగా బలపరిచిన కిలివేటి సంజీవయ్యకు మరియు తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బలపరిచిన మధ్యల గురుమూర్తికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడప గడపకు వెళ్లి జగనన్న చేస్తున్న సంక్షేమ పాలనని కరపత్రాల రూపంలో అందజేస్తూ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పేదరికమే ప్రామాణికంగా కులం, మతం, పార్టీ ఏవి చూడకుండా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ పార్టీలకు అతీతంగా తెలుగుదేశం, కాంగ్రెస్, జనసేన, బీజేపీ ఆయన అందరికీ సమానంగా ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి చేకూరడం జరిగిందన్నారు. మీ కుటుంబంలో న్యాయం జరిగి ఉంటే మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీకి ఒకటి, ఎమ్మెల్యేకి ఒకటి, రెండు ఫ్యాన్ ఒకటో నెంబరే వస్తాయి. ముందుగా మర్చిపోకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళా మర్చిపోకుండా ఆ పాంప్లెట్ ఇచ్చి మర్చిపోకుండా రెండు గుర్తులు చేతిలో కాదు ఆ ఇంటి న్యాయం జరుగుంటేనే నాకు జై జై జగన్, జై జై జగన్, జై జై జగన్. సుబ్రహ్మణ్యం కూడా బండ్లు చెబుతున్నారంటే లక్షణంగా వాళ్ళు బాగున్నారు, బాగున్నాయి వల్ల నిలబెట్టినాడు రెండు ఓట్లు వస్తాయి, రెండు ఫ్యాన్కి మ్యాజిక్ తీయాల ఫస్ట్లోనే ఉంటుంది. తేవడమే నాలుగు తెచ్చినట్టు ఆశీస్సుల కోసమే ఆయన ఎదురు చూసేది. ఆయన చెప్పేది నా ఎస్పీ, నా ఎస్పీ, నా బీసీ అంటాడు, వేరే వాళ్ళు మాట మాట్లాడుతుంది. అంటే ఆయన మా స్వగ్రామం అయినటువంటి విన్నమాల గిరిజన కాలనీ ప్రచారం చేపట్టినాము. నాతో పాటు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, కౌన్సిలర్ గోపాలు, శేఖరు, నాయకులు హరి గారు, గంపెల ప్రసాదు, బంగారయ్య, ఇక్కడ ఇచ్చేసినటువంటి పురప్రముఖులు శ్రీనివాసరెడ్డి, పురుషోత్తమ రెడ్డి అందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా, అనిల్ రెడ్డి దిగ్విజయంగా మేము ఈ ప్రచారాన్ని గిరిజన కాలనీలో చేపట్టడం జరిగింది. మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నో ఎలక్షన్లకి మేము ప్రచారాలకు వచ్చినాము, కానీ వాళ్ళు నిండు హృదయంతో
చక్కటి చిరునవ్వుతో వాళ్ళే చెప్తున్నారు, మేము పాంప్లెట్ ఇక ముందే ఈయన జగనన్న మా కుటుంబానికి అండగా ఉన్నాడు కాబట్టి ఆయన పరిపూర్ణంగా మా హృదయంలో పెట్టుకొని ఫ్యాన్ గుర్తుకేయాలని మేము నిర్ణయించుకున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా పేదరికమే ప్రమాణంగా వాళ్ళు ఏ పార్టీకైనా, ఏ కులానికైనా, ఏ మతానికి సంబంధించినా ఏమి చూసుకోకుండా కుల మతాలకు అతీతంగా పేదరికమే ప్రమాణంగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ పార్టీలకు కూడా అతీతంగా వాళ్ళు తెలుగుదేశం అయినా, జనసేన అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా పేదరికంలో ఉండే వాళ్ళకి పార్టీ లేదు, అందరూ నా మనుషులు, పేదరికమే నాకు ప్రమాణం అని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి చేకూరడం జరిగింది. దానికే ఆయన మీ కుటుంబంలో న్యాయం జరుగుంటేనే నాకు అండగా నిలవండి అని చెప్పిన భారతదేశంలో ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నాడు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే భారతదేశంలో ఇద్దరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పినాడు, గరీబీ హటావో, పేదరికం పోవాలన్నది ఒక ఇందిరాగాంధీ. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి పేదరికం నిర్మూలించాలి అంటే ఈ విధంగా చేయాలని నిరూపించింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మన విన్నమాల గ్రామంలో సుమారు 21 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందడం జరిగింది. మా విన్నమాల గ్రామంలోనే మీరు కావాల్సిన ఏలేశ్వరం మండలం ఎర్రవరం తిరుమలి రహదారికి మధ్య బయట గ్రామాల నుంచి ఇటుక బట్టీలకి అక్రమంగా మట్టి త్రవ్వకాలు అధికారులకు ఎన్నిసార్లు సమాచారం అందించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులకు ముడుపులు అందుతున్నాయి అంటూ పలువురు గుసగుసలు ఇటుక బట్టీలను చూసి పట్టించుకోకుండా తల దించుకుపోతున్న సంబంధిత అధికారులు రెచ్చిపోతున్న మట్టి మాఫియా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉపాధి హామీ పనులు కల్పించని అధికారుల కలెక్టర్ ముందు ధర్నా. జగిత్యాల జిల్లా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి. వాసుదేవరెడ్డి తన అనుచర వర్గం ఎన్డీఏ కూటమిలోకి 50 కుటుంబాలు చేరిక. వేణుంబాక లక్ష్మీనారాయణ రెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం. ఏలేశ్వరం మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా.